ఏంటి నందిక ఇది? ఏదైనా ప్లాన్ చేస్తే ఫెయిల్ అయినా పర్వాలేదు, ఇంకో ఛాన్స్ వెతుక్కోవచ్చు. కానీ మనకే ఇలా రివర్స్ అయ్యేలా ఎప్పుడు ప్లాన్ చేయకూడదు. ఏంటో ఆ భూమిని పర్మనెంట్గా గుడ్డిదాన్ని చేస్తావనుకున్నాను. తీరా చూస్తే నువ్వే గుడ్డిదానిలా తయారయ్యావు. గంట గంటకు టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకు. నువ్వు గుడ్డిదానివైతే ఎన్ని కోట్లిచ్చినా నా కొడుక్కిచ్చి పెళ్లి చేయను. ఆ చచ్చిన దాని పేరెంట్స్ సిటీలోనే ఇంకా సర్చింగ్లో ఉన్నారు. మాట్లాడబోతే కొంచెం మిస్. మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారు. వెళ్తాలే. వెళ్ళండి. ఏమే గుడ్డి మొహందానా, నా కళ్ళే పోగొట్టాలని చూస్తావా? దేవుణ్ణి నెట్ట ఆడుకున్నాడా చూసావా? నాతో ఇట్టుకోకు, సిరికి సాట్ అయిపోతుంది. పాపులము మేము ఓ తండ్రి అని పాట పాడుకుంటూ అడుక్కు తినే రోజొత్తదే నీకు. నీ పాపాలు నీకే చుట్టుకుంటాయి. గుడ్డి మొహందాన, ఎడ్డి మొహందాన, పంది మొహందాన. నీ ముత్తేలమ్మా, ఏడున్నావు బిడ్డ? ఏమైపోయినావు బిడ్డ? ఇంత పెద్ద పట్టణంలో నిన్నేడనెతికేది తల్లి? ఈ కడుపు కోత తట్టుకోలేకపోతున్నామే. అమ్మా ముత్తాలమ్మా, నీ జాడ చూపించే మనిషే లేడా తల్లి? బాబాయ్, బాబాయ్ కూర్చోండి. నేను చెడ్డోండి కాదు, పిచ్చోండి అంతకన్నా కాదు. శాతనైతే సాయం చేస్తాను, శాత కాకపోతే సాయం చేసేవాళ్ళని చూపిస్తాను. ఏమీ అనుకోకు బాబు, ఊరుగాని ఊరొచ్చింది నా బిడ్డ. ఏమైపోయిందో తెలియక తల్లడెళ్ళిపోతున్నావు. మొన్న దొంగల్ని చూసినప్పటి నుంచి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు.